అనేక ఆర్థిక సవాళ్ళ మధ్య నిర్మలా సీతారామన్ గారు అయితే మరి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఆర్థికంగా సవాళ్ళు ఉన్నాయి. 51 శాతం ఇది అర్థం చేసుకోకుండా ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చేస్తే మేము చేస్తాం అయినా తినేస్తాం. ఈ రాష్ట్రాల నుంచి జిల్లాలకి నగరాలకి అదే రీతిలో పంపించాం. చైనా లాగా చేయండి, చైనా ఆదర్శం కదా ఆర్థిక ప్రగతి. ఢిల్లీ లాగా చేయండి, ఢిల్లీ ఎలాగైతే రాష్ట్రాలకు ఇస్తుంది గ్రామాలకు పంపించండి, అక్కడ సద్వినియోగానికి ఏర్పాటు చేయండి. అవేం చేయకుండా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు. జాతీయ స్థాయి నుంచి ఆయుష్మాన్ భారత్ పేరుతో మన ఆరోగ్యశ్రీ లాంటివి పెడితే మేము తీసుకోమని చెప్పాను. ఎవరన్నాడు దీన్ని తప్పదు. గతంలో చెప్పారు రెండు ఒకటే. ఇప్పుడు ఏపీ తెలంగాణ రెండు చేసుకున్నారు, కొన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు. రాజకీయంగా మాకు సీట్ కావాలి, మీకు రావాలి, అది మీ పిచ్చది. రైట్ సార్, దీనికన్నా ముందు అంటే మీరైతే పెట్టలేదు అన్నారు. సరే, గవర్నమెంట్ ఒక ఆర్థిక సర్వే చేస్తుంది, అదేవిధంగా అసర్ సర్వే చేస్తుంది. అంటే దాని ఫలితాలు కాస్త అసర్ సర్వే మెరుగుపడ్డట్టుగా కనపడుతుంది, దానికి దగ్గరగా ఉందంటారా? అదేవిధంగా మీరు అంటే జేపీ గారు ఎఫ్డీఆర్ తరపు నుంచి అనంత నాగేశ్వరన్ గారికి ఒకటి, అదేవిధంగా 16th ఫైనాన్స్ కమిషన్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే దానికి దగ్గరగా ఉందా? మీరు అనుకున్నటువంటివి కొంత దీంట్లో పెట్టడం జరిగిందంటారా? ఏం చెప్తారు మీరు? అసర్ సర్వే ఉదాహరణకి కొద్దిగా గతంతో పోలిస్తే మెరుగుపడుతోందన్న ఛాయలు కనిపిస్తున్నాయి, అంతేగాని ఇది సంబరం చేసుకునే ఛాయలు కాదు. ఓకే, చాలా కొద్దిగా. మరీ గతంలో చండాలంగా ఉంది, ఇప్పుడు చండాలంగా ఉంది, అంత చండాలంగా అంటే టెక్నికల్ గా కొంత మెరుగుపడింది అంటారా మీరు అనేది? కొంచెం అంటే 100 రావాలనుకుంటే అది వరకు 20లో ఉంటే ఇప్పుడు 25కి వెళ్ళాం, 30కి వెళ్ళాం. 100 రావాలి. ఓకే, 25 కంటే 30, 20 కంటే 30 వెళ్ళటం మంచిదే, సంతోషం. కాబట్టి కొంచెం ఛాయలు కనిపిస్తున్నాయి కానీ సంబరపడిపోకూడదు విద్యా ప్రమాణాల విషయంలో. ఇక ఆర్థిక సంఘం కానీ, చీఫ్ గవర్నమెంట్ అడ్వైజర్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ కానీ, మిగతా వాళ్ళు కానీ కూర్చున్నది ఇవన్నీ బడ్జెట్కి ముందు కూర్చుంటే 4 రోజుల క్రితం కూర్చుంటే వచ్చాయి కాదు. దీర్ఘకాలంగా మౌలిక ప్రతిపాదనలు ప్రధానంగా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఈ దేశంలో చిన్న పట్టణాల అభివృద్ధికి ఏర్పాటు చేయండి. కొంత చిన్న పట్టణాల ప్రస్తావన కొంత ఉంది కానీ అది బడ్జెట్లో ఇప్పుడు వెంటనే రాదు, ఒక ఏడాది 2 ఏళ్ళు పడుతుంది. మౌలికమైన రాజకీయ వ్యూహం మారాలి. చిన్న పట్టణాలు పెరగకపోతే అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోలేము, వాళ్ళకి ఉపాధి కల్పించలేము, ఆదాయాలు పెంచలేము. అందరూ మహానగరాలకి బలవంతంగా వలసపోయినట్టయితే వాళ్ళ జీవితాలు నరకం అవుతాయి అన్నది వాళ్ళ ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఒక మాట అన్నారు. వలసలు మహానగరాలకి బలవంతంగా విధిలాక వెళ్ళకూడదు, ఇచ్ఛాపూర్వకంగా వెళ్తే వాళ్ళు తప్ప అని చెప్పాను. నాట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ, నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. కావాలని కోరుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ గతిలాక వెళ్ళి పరిస్థితి వచ్చింది. ఆ మాట అన్నారు కానీ దానికి కొద్దిగా అడుగులు పడ్డా కానీ అది ఇంకా చాలదు, చాలా పెద్ద మౌలికమైన అడుగులు కావాలి. అలాగే ఆరోగ్య రంగం వచ్చి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం, ఇది ఒకరోజు జరిగే పని కాదు. ఇంకా దేశంలో దానికి ఇంకా వ్యూహం మారలా. కానీ వచ్చే ఏడాది 2 ఏళ్ళలో గట్టిగా పోరాటం చేసి ఇంక్లూజివ్ గ్రోత్, సామాన్యుణ్ణి ఈ గ్రోత్లో భాగస్వాములు కావాలంటే మిగతా అంశాలతో పాటు 2 అవసరం. ఈ 2 ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళలేదు. కానీ మిగతా అంశాలు ఇవాళ బడ్జెట్లో స్థూలంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణతో పాటు పన్నుల రాయితీతో పాటు ఇంక్లూజివ్ గ్రోత్, సామాన్యుడు ఎట్లాగా. అందుకని మీరు స్టాక్ మార్కెట్ మొదట పడిపోయింది. ఎందుకని స్టాక్ మార్కెట్ ఎంతసేపటికి కార్పొరేట్ సెక్టర్కి లాభం ఏమైందని చూస్తున్నారు తప్పితే ఈ దేశ ప్రజల ఆదాయాల గురించి ఆలోచించట్లా. ఈ బడ్జెట్లో ప్రధానంగా సామాన్య ప్రజల ఆదాయాలు పెంచేందుకు మార్గాలు ఏంటని ఆలోచించారు. అది అర్థమైన తర్వాత కొంచెం మరి స్టాక్ మార్కెట్ వెనక్కి వెళ్ళింది. కాబట్టి ఆ ఇంక్లూజివ్ గ్రోత్కి ఒక మార్గం ఏర్పడింది. కానీ ఈ 2 మేలుకైన అంశాలు, ఒకటి ఆరోగ్యము, 2 చిన్న పట్టణాల అభివృద్ధి మరింత పెద్ద ఎత్తున కృషి చేయాలి. రైట్ సార్, అంటే ఇది కొంచెం మీకు వేగ్ క్వశ్చన్ అనిపించచ్చు. ఇది కామన్ మ్యాన్ టాక్ షో. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు దాదాపుగా ఒక 1 year or 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే టౌన్ హాల్స్ అని చెప్పి ఇది పెడితే మంచిది, కన్జంప్షన్ పెరగాలని చెప్తున్నారు. కానీ జనంలో అంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే జేపీ గారు హైదరాబాద్ ఉంటారు, మేమే మైగ్రేట్ అవ్వద్దా, మాకు టౌన్లోనే బతకాలా అనేది ఒక వేగ్ క్వశ్చన్ అనుకోండి. చెప్పండి మంచి ప్రశ్న ప్లీజ్. ఇందాక అన్నాను నేను, గతిలాక వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎట్లా మైగ్రేట్ అవ్వాలి, ఎప్పుడు అవ్వాలి? మైగ్రేషన్ అనేది ఇప్పుడు దేశంలో ఎవరికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నది. చైనాలో హుకో సిస్టమ్ అని ఒకటి పెట్టారు. నగరంలో పుట్టిన వాళ్ళు నగరంలో ఉండొచ్చు, మిగతా వాళ్ళు రావడానికి వెళ్ళలేదు. మన దేశంలో అలా ఉండకూడదు. కాబట్టి ఎవరు రావద్దని కాదు, గతిలాక వచ్చి ఆదాయం లేక నైపుణ్యం లేక నరకం అనుభవిస్తే అది స్వేచ్ఛ, లేకపోతే శిక్షగా మీకు వలసలు ఉండకూడదు. సంతోషంగా వలసలు ఉండాలి, ఆదాయాన్ని పెంచే వలసలు ఉండాలి. అది తక్కువ ఆదాయం ఉన్నప్పుడు, తక్కువ నైపుణ్యం ఉన్నప్పుడు, తక్కువ సంపాదించే శక్తి ఉన్నప్పుడు అదే డబ్బు ఒక చిన్న పట్టణంలో కనుక వస్తే మనకి బతుకు హాయిగా ఉంటుంది.
కరెక్టే సార్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఆ అక్కడ. పట్టణాలు అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు Yes. ఇప్పటికే 4 వచ్చినాయి. నగరాల్లో లేనివి, నగరాల్లో మాత్రమే పూర్వం ఉన్నవి. Yes. ఒకప్పుడు నేను ప్రభుత్వంలో చేరిన 4-5 ఏళ్లకి Right. విశాఖపట్నంలో కూడా టీవీ లేదు. ఓకే. కేవలం మహానగరాల్లో 4-5 చోట్ల టీవీ ఉండేది. కరెంటు 15-20 ఏళ్ల క్రితం కూడా చాలా గ్రామాల్లో లేదు. సంవత్సరంలో రోజుకి సగం టైం పోయేది కరెంట్ ఉండేది. కరెక్ట్. కరెక్ట్. 30 ఏళ్ల క్రితం టెలిఫోన్లు ఆశే లేదు అసలు. డిజిటల్ టెక్నాలజీ గురించి అసలు తెలియని కూడా తెలియదు. ఇవాళ 4 అందరికి అందుబాటులోకి వచ్చినాయి. కరెక్ట్. విద్యుత్తు దాదాపు అన్ని చోట్ల, మరీ మారుమూల గ్రామాల్లో మినహాయిస్తే దాదాపు రోజంతా ఉంటుంది. Right. టెలిఫోన్ లేని వాళ్ళు లేరు ఇవాళ. అంటే స్మార్ట్ ఫోన్లే అందరికి నోటికి టౌన్స్ వస్తున్నాయి. అంటే శాటిలైట్ సిటీ TV డెవలప్ TV చేయమంటారా అంటే వస్తుంది. ఏం చెప్తున్నారు అది కాదు, కొంచెం. సాటిలైట్ సిటీ అంటే ఇప్పుడు Hmm. హైదరాబాద్లో ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్య వస్తే అది మాత్రం అంటే మిగతా తెలంగాణ అంతా జనం అంతా ఇక్కడికి వచ్చేయాలా? అది ఎడారి అయిపోతుందా? కాదు. Right. ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తారు. ఇక్కడ బాగా నైపుణ్యం ఉండి ఎక్కువ ఆదాయం వచ్చి ఇక్కడ రావాలని ఇచ్చాపూర్వకంగా వస్తే వాళ్ళు రానివ్వండి. రైట్. కానీ గతిలేక హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే. గతిలేక ఇచ్చాపూర్ నుంచి హైదరాబాద్ వచ్చే అవసరం ఉండకూడదు. ఇదే జీవితం, ఎంతకంటే అందమైన జీవితం, ఇంతకంటే ఎక్కువ ఆదాయం అక్కడ వచ్చి ఏర్పాటు ఉందనుకోండి. అంటే ఎట్లా ఇండస్ట్రీస్ పెట్టమంటారా ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది మీకు, ఎక్కడో మారుమూల నుంచి వస్తారు. Right. ఇక్కడ జీతం 10-12 వేల రూపాయలు. ఎస్. భార్యాభర్త కూడా కలిసి ఉండలేరు. కరెక్ట్. పిల్లలతో మీ పని మనుషులు ఉన్నారు. ఎస్. వాళ్ళు ఎంతమంది భార్యాభర్తలు కలిసి ఉండగలుగుతున్నారు ఇక్కడ? ఎక్కడో ఊళ్ళో ఉంటే పిల్లలు అక్కడ మరో చోట ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. Right. లేకపోతే మీ వాచ్మెన్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఏదో ఇంకా చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. Right. వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు కుటుంబం ఇక్కడ ఉండదు, ఉండే ఆ శక్తి లేదు. ఇల్లు అనకూడదు దాన్ని, ఎక్కడో కొంప, ఎక్కడో ఉండడానికి ఆ రాత్రి పడుకోవడానికి జాగా అంతే. Right. మనకు మరీ చలి ఎక్కువ ఉండదు కాబట్టి ఏదో బతికేస్తున్నాం అంతే. ప్రయాణం చేయాలంటే వాడు ఉన్న చోటుకని పనిచేసే చోటుకి 10-15 కిలోమీటర్లు రానుపోను ప్రయాణం. ఒక్కరోజు కనుక పని లేకపోతే ఆ రోజు పస్తుండాల్సిందే. ఒక్కరోజు జబ్బు చేస్తే అది పెద్ద నరకమే జీవితం. ఏం బతుకది? కాబట్టి బలవంతంగా గతిలాక పొట్ట చేత పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఒంటరిగా బతికే వాళ్ళ బదులు అక్కడ అవకాశాలు కల్పించినట్టయితే ఎక్కడెక్కడ చిన్న పట్టణాల్లో 100-80 మంది అక్కడ ఇంతకంటే ఆదాయం వస్తుంది, ఇంతకంటే గౌరవప్రదమైన జీవితం కుటుంబంతో సహా. అంటే ఎవరు చేయాలి సార్ ఇది? ప్రభుత్వం చేయాల్సింది 2 పనులు. ఒకటి టౌన్ ప్లానింగ్, 2 కనీస మౌలిక సదుపాయాలు. దానిలో ముఖ్యంగా కావాల్సింది మీకు రవాణా సౌకర్యం కల్పించి గ్రామాల నుంచి కానీ పట్టణం లోపల కానీ టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేసి మంచినీళ్ళు, మరుగునీటి పారుదల, వరద నీటి పారుదల ఇంతవరకు చేయించాలి. ఇంకేమొద్దు, మిగతా అంతా ప్రైవేట్ రంగం చూసుకుంటుంది.